అలాగే మన మోహన్ బాబు గారిది కూడా మీరు బాగా ట్రెండ్ అయిపోయింది కదా. మోహన్ బాబు గారు డైలాగ్స్ చెప్తారు కదా, ఆయన గెటప్ వేసుకొని ఆయనలాగా. సో మరి మీకు దానికోసం కాంప్లిమెంట్స్ వచ్చాయా? గురుగారు నేను 3.5 minute డైలాగ్ కొబ్బరి మట్టు చెప్పినప్పుడు ఫోన్ చేశారు. ఎవరు? మోహన్ బాబు గారు ఫోన్ చేసి మాట్లాడారు. బాగా చెప్పావమ్మా డైలాగ్, అంత పెద్ద డైలాగ్ బాగా ప్రాక్టీస్ చేసి బాగా చెప్పావు, ఆల్ ది బెస్ట్. నైస్ అండి. అంటే ఆయన లాంటి ఒక లెజెండరీ యాక్టర్ మీకు ఆయన క్యారెక్టర్ చేస్తే మళ్ళీ వేరే క్యారెక్టర్ కాదు, ఆయన ఇమిటేట్ చేస్తే ఫస్ట్ ఆయనే. మేము 5 గంటలకు 6 గంటలకు ఆ డైలాగు వదిలాము, 9:30 కాల్. నాకు నేను నమ్మలే. సరే అని మళ్ళీ తర్వాత గురుగారు అంటే ఇంక నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ అంటే నాకు చిన్న షాక్లో ఎవరన్నా అలా చేస్తున్నారు. తర్వాత తెలిసి చెప్పాడు ఇలా ఇలా, అసలు చాలా హ్యాపీ. డెఫినెట్లీ అండి, మీరు ఆల్రెడీ అక్కడ పై దాకా వెళ్ళి ఉంటారు కదా. సో డెఫినెట్లీ అంటే అఫ్ కోర్స్ మోహన్ బాబు గారు అంటే లెజెండరీ అండ్ ఆయన డైలాగ్ డెలివరీ కూడా అంత ఈజీ ఏం కాదు. డెఫినెట్లీ చాలా పాటలు, అది ఒక బేస్ ఉండే ఒక మంచి. సో డెఫినెట్లీ అది మంచి కాంప్లిమెంట్. ఇంకా ఏమైనా మీకు బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంట్స్ ఏమో? చాలా మంది అండి. ఇంకా దాని తర్వాత నాకు నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది, సోదర ట్రైలర్. గురుగారు బ్రహ్మానందం గారు కూడా ఫోన్ చేశారు. నాన్న సంపూర్ణేష్ ఆల్ ది బెస్ట్ అమ్మా, నీకు మళ్ళీ ఒక హిట్ రావాలి అని. అలా అంటే చాలా మంది చేస్తుంటారు. ఓకే, నైస్ అండి. డెఫినెట్లీ అంటే సంపూర్ణేష్ బాబు గారు అంటే అందరికి ఇందాక మా ఇంట్లో మా పక్క అది మన లెక్క అండి. అంటే ప్రతి వాళ్ళు మనల్ని వాళ్ళ మనవాడు అనేది బాగా సంపు అంటే మన ఇంటి మనిషి, మా సంపు అని చెప్పుకుంటారు అందరూ. ఎలా అంటే మీకు సంపు అని పిలిచినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన ప్రేక్షకులు మళ్ళీ మనం ఎన్ని సినిమాలు చేసినా అందరి హీరోల అభిమానులు మనల్ని అభిమానించడం అనేది నిజంగా గాడ్ గిఫ్ట్. అవును, ప్రతి హీరో అభిమాని సెకండ్ ఆప్షన్ లో మనని పెట్టుకోవాలి. నైస్ అండి. ఒక మంచి ఎంటర్టైనర్ గా గుర్తిస్తూ ఉంటారు అఫ్ కోర్స్ అండి. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు పెద్ద పెద్ద డైలాగ్స్, ఒక 3-4 పేజీల డైలాగ్స్ ఉన్నా కూడా అంట ఫాస్ట్ గా మంచిగా బై హార్ట్ చేసేసి ఒక సింగిల్ టేక్ లో ఎక్కువగా టేక్స్ తీసుకోకుండా చెప్పేస్తారంట కదా, ఎలా సాధ్యం? అది బాగా ఇష్టం మీకా? చిన్నప్పటి నుంచి అంటే పెద్ద పెద్ద డైలాగులు నేర్చుకోవడం. మీకు అంటే నేను అప్పుడు ఈ ఆడిషన్ చేసేవాళ్ళు, ఫోటోలు ఇచ్చేటాను. వాళ్ళు డైలాగ్ చెప్పంటే నా దగ్గర ఒక 10 డైలాగులు ఉండాలి, 10 వేరియేషన్లు అనేది అప్పట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు నేను. వాళ్ళు వెళ్ళి ఆడిషన్ అనగానే వాళ్ళు ఏదైనా చెప్తే ఓకే, మీరు ఏదైనా ఒకటి చేయండి అన్నప్పుడు నా దగ్గర ఒక 10 ఉంటుండే. అది దానివల్ల బాగా ఇష్టం. ఈరోజు అంటే మనకు టక్మని ఒక డైలాగ్ యూట్యూబ్లో కొట్టగానే డీటెయిల్ అంతా వచ్చేది. అప్పుడు అలా కాదు, ఓ సిడీ ప్లేయర్లో సిడీ వేసుకొని చూస్తూ రాసుకొని బాగా ప్రాక్టీస్ చేశాను. మీకు గణేష్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, చుడతామే నీ ఫైల్లో ఉన్న పర్మిషన్ మొత్తం కరెక్టే, నేను 50 కోట్ల కుంభకోణం చేసి నాకైతే డేట్ ఆఫ్ బర్త్ లేదు, కానీ చార్మినార్ కొన్నంత హిస్టరీ ఉంది. ఒక చెత్త కుప్పలో ముష్టోడికి చెత్త కుప్పలో దొరికానంట, గప్పటి సంధి ముష్టలతో ముష్టెత్తిన కుష్టలతో దుప్పట్లవన్ చిచి కుక్కలు కూడా పడుకోతామి, ఏం చేయాలి నేను బతకాలి తమ్మి అని అది మొత్తం రాసుకొని మొత్తం బట్టి పెట్టిన. సో ఆ వేరియేషన్ అట్లా చాలా డైలాగ్ నేర్చుకునేవాడిని ఖాళీ టైంలో ఉన్నప్పుడు. అంటే నా వర్క్ నేను చేసుకుంటూ కూడా వీటి మీద ఇంట్రెస్ట్ ఉండింది. అంటే మీకు అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది ఇండస్ట్రీకి రావాలి అని? అంటే చిన్నప్పుడు ఊర్లలో వీధి నాటకాలు ఆడేవాళ్ళు. వీధి నాటకాలు ఆడిన టైంలో స్కూల్ అయిపోయిన తర్వాత ఆ ఇమాజినేషన్లో ఉండేటోళ్ళు. వాళ్ళు రాత్రి ఏ ఆట ఆడారు, ఆ క్యారెక్టర్ నేను అనుకొని నాకేదో ఆ టైంలో ఉన్న చిన్న ఫ్రెండ్స్ తోటి ఆ ఆటలు ఆడేవాడిని. అప్పుడు పెద్దగా ఇంకా ఆడుకోవడానికి అంటే ఓ బాల్ బ్యాట్ కూడా కొంచెటోడు ఎవరు కాబట్టి ఆ టైంలో అలా దాని మీద యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసింది. మరి చేశారంటే నాటకాల్లో కానీ? అంటే మన దగ్గర నాటకాలు తక్కువ కదా, పరిస్థితులు వేయడానికి లేదు, జస్ట్ ట్రై చేశారు సినిమాలు. తర్వాత మెల్లిమెల్లిగా సినిమా అఫ్ కోర్స్ అదే మీరు అన్నట్లు మనకి అవకాశం రావడం గొప్ప విషయం, మీరు ప్రూవ్ చేసుకోవడం ఇంకొక గొప్ప విషయం అనుకోవచ్చు కదా.